మెగాస్టార్ చిరంజీవి అయితే ఏపీలో ఎన్నికల సందర్భంగా ఇప్పుడు రెండు పార్టీలుగా చూసుకోవచ్చు, వైసీపీ అండ్ కూటమి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి కూటమి సపోర్టుగా మాట్లాడుతున్న సందర్భం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంలో ఏపీ రాజకీయాలు ఈ యొక్క వ్యాఖ్యలతోని ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, దీనిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏపీలో రాజకీయాలు అతి తొందరలోనే ఉన్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఖచ్చితంగా ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూటమికి సంబంధించి కొంత సపోర్టివ్గా మాట్లాడడం మనం చూసాం. అయితే ఇవి ఎలాంటి ప్రభావం అనేది ఏపీ ఎలక్షన్స్లో చూపిపోతుందని అనుకోవచ్చు. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న కారణం ఒకటైతే, ఇంకోటి ఏంటంటే జగన్ మీద వ్యతిరేకత. జగన్ మీద పూర్తి వ్యతిరేకత, ఆయన పాలన మీద విముఖత అయితే కనపడుతూ ఉన్నది. ఈ విముఖత ఉన్న ప్రజలు అంటే ఓటర్లు కొంతమంది తెలుగుదేశం వైపు, కొంతమంది జనసేన వైపు, కొంతమంది బీజేపీ వైపు వెళ్లకుండా యాంటీ గవర్నమెంట్ ఓట్ అంతా కూడా కన్సాలిడేట్ కావటానికి ఈ మూడు పార్టీల కలయిక ఒక వేదికలాగా ఉన్నది. అంటే ఈ తరహా ఓట్లు, ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వను అని చెప్పి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నాడు. భూమిక మీదే తెలుగుదేశం, జనసేన కలిసినాయి. భారతీయ జనతా పార్టీ చివరిలో కలిసింది. దానికి కూడా పవన్ కళ్యాణే నడుం కట్టాడు. ఇటు తెలుగుదేశాన్ని కన్విన్స్ చేశాడు, అటు బీజేపీని కన్విన్స్ చేశాడు. మొత్తానికైతే మూడు పార్టీలు కలిసి కూటమిగా ఆవిర్భవించినాయి. ఆవిర్భవించక ముందు నుంచి కూడా ప్రతి సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జి కనపడుతూ వచ్చింది. తెలుగుదేశానికి ఎడ్జి ఉన్నది, జగన్ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది అనే విషయాలే చాలా సర్వేల్లో తేలింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ డిక్లేర్ చేసేసాడో అప్పుడు ఇంకా వార్ వన్ సైడ్ అయిపోయింది. వార్ వన్ సైడ్గా కనిపించింది. ఇంకా మొత్తం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కోరుకున్నదే ఈ రెండు పార్టీలు కలవకూడదని. ఈ రెండు పార్టీలు కలవకుండా ఉంటే చాలు అని ఆయన కోటి దేవుళ్ళకి మొక్కున్నాడు. అది జరగలేదు. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందంటే, తర్వాత పరిణామాల్లో ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక రకమైన స్తబ్దతగా మారిపోయింది. అభివృద్ధి లేక, సంక్షేమం లేక రకరకాలుగా బాధల్లో ఉంది, అప్పుల్లో కూరుకుపోయి ఉన్నది. అటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించటం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. కాబట్టి ఒక జాతీయ పార్టీ కూడా తమతో ఉండాలి అన్న ఒక లక్ష్యంతో తెలుగుదేశం కూడా కొంచెం కాంప్రమైజ్ అయ్యి భారతీయ జనతా పార్టీతో టైప్ అయింది. అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కూడా మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తెలుగుదేశం వైపు వెళ్ళిపోయాడు కాబట్టి ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి అంత ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. సో ఈ దశలో మూడు పార్టీలు కలిసి చేస్తూ ఉన్నాయి. దీని మీద ఏంటి అంటే, మామూలుగా చిరంజీవి లాంటి వ్యక్తి కూటమికి సపోర్టివ్గా మాట్లాడలేదు ఇప్పటి వరకు. జనసేన పార్టీకి విరాళం ఇచ్చాడు ఆయన. పెద్ద అమౌంటే ఇచ్చాడు, 5 కోట్ల వరకు విరాళం ఇచ్చాడు. కూటమి మొత్తం ఓవరాల్గా బాగుంది. ఈ మూడు పార్టీలు కలవటం అనేది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రానికి అవసరం అనే మాటలు మెగాస్టార్ చిరంజీవి చెప్పటం అనేది చాలామందికి నచ్చింది. మరి ముఖ్యంగా ఇక్కడ మామూలుగా ఏంటంటే, చిరంజీవి ఫ్యాన్సు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు, రామ్ చరణ్ ఫ్యాన్సు, బన్నీ ఫ్యాన్సు, వీళ్ళందరూ మెగా కాంపౌండ్ ఫ్యాన్స్ దాదాపుగా అందరు కలిసే ఉంటారు. ఇంటర్లింక్ ఉంటుంది, సపరేట్గా ఏమి ఉండరు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్కి ఒక్కడికే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది. చిరంజీవి ఫ్యామిలీ ఇది కాకుండా ఎక్స్ట్రా ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి వెనక ఆయన ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు, నా తమ్ముడు ప్రజాసేవ కోసం సర్వస్వం త్యాగం చేసి వస్తున్నాడు, అటువంటి నా తమ్ముడికి నేను సపోర్ట్ చేయకపోతే ఎట్లా అని మొదటి నుంచి చిరంజీవి చెప్తూనే ఉన్నాడు. మొత్తం సినిమా కెరియర్ మొత్తాన్ని పణంగా పెట్టేసి వస్తున్నాడు పవన్ కళ్యాణ్. మనం చూసాం పవన్ కళ్యాణ్ సినిమాల్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మొత్తం అసలు ఆపేయటం, టికెట్ రేటు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టడం, కలెక్షన్స్ రాకుండా చేయటం, అసలు ఒకటి కాదు కదా, పవన్ కళ్యాణ్ అనేవాడి సినిమా రిలీజ్ కాకూడదు అన్నట్టుగా జగన్ ప్రవర్తించాడు. అసలు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్నది అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం దీని మీదే వ్యూహం. దీన్ని ఎట్లా ఆపాలి, దీన్ని చూడకుండా ఎట్లా చేయాలి అని. ఒక దశలో అయితే పవన్ కళ్యాణ్ చెప్పాడు, నువ్వు ఆపితే నేను యూట్యూబ్లో రిలీజ్ చేసుకుంటా పో అన్నాడు. అది కాక ఎటువంటి పెద్ద సినిమాకు కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు కనీసం ఉన్నటువంటి అభివృద్ధి గురించి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరి కలెక్షన్స్ లేవంట, సినిమా ఫ్లాప్ అంట, ఇదే ఒక గవర్నమెంట్కి సంబంధించి ఒక పథకం కింద మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఇంతకుముందు. అది కరెక్ట్ చెప్పారు మీరు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంత భయపడి చచ్చిపోయారు అందరూ. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మెగాస్టార్ అంటే మెగాస్టారే, ఇంకా మెగాస్టార్కి ప్రత్యామ్నాయం లేదు. ఆయన తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ని మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఈ కూటమి కలయిక బాగున్నది. ఆయన పర్టికులర్గా అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్ సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ పంచకర్ల రమేష్ గురించి చెప్పినా కానీ ఓవరాల్గా ఏంటంటే ఒక మెసేజ్ అయితే అక్రాస్ ది స్టేట్ వెళ్ళిపోయింది. చిరంజీవి ఈ కూటమిని సపోర్ట్ చేశాడు. వాస్తవం కూడా ఆయన చెప్పిన మాటలు కూడా అదే ఉన్నాయి. కూటమి బాగా ఉంది, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి అవసరం అనే ఇదిలో చెప్పాడు. ఇది చాలా పాజిటివ్ ఇది టర్న్అవుట్ అయింది. మొత్తం అంతా కూడా తెలుగుదేశం అభిమానుల్లో కానీ, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కానీ, బీజేపీ నాయకులకు సంబంధించిన వాళ్ళల్లో కానీ చిరంజీవి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో వాళ్ళల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇది డెఫినెట్గా కూటమికి ఉపయోగపడుతుంది. కూటమికి ఉపయోగపడటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కూడా కారణం అవుతుంది. అయితే ఈ సందర్భంలో చూసుకుంటే మనం ఇటీవల పవన్ కళ్యాణ్ పార్టీ మా ఇంటికి రాలేదు కాబట్టి నేను పార్టీలో చేరలేదు అని చెప్పేసి మాట్లాడవచ్చు. కానీ ఇట్లాంటి కాపుకు సంబంధించిన నేత అని చెప్పుకుంటున్నటువంటి ఒక ముద్రగడ పద్మనాభం గురించి చూసాం. అయితే ఆయన అనూహ్యంగా పార్టీలో జాయిన్ అయిన జస్ట్ మరుక్షణమే ఇంకా ఆయన పవన్ పైన దాడి చేయడం అనేది మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఒకళ్ళు కూటమికి సపోర్ట్ చేస్తున్నటువంటి చిరంజీవి గారి మీద కూడా విమర్శలు చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే కాపులందరికీ నేత అని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ అందరూ కూడా చిరంజీవి గారిని కూడా కాపుకి అధినేత అని చెప్పేసి నేను భావిస్తాను. ఈ టైంలో తన పొజిషన్ని చిరంజీవి ఆక్రమించుకుంటాడేమో అన్నటువంటి ఒక భయం దాంట్లో కూడా ఖచ్చితంగా ఏదైనా సరే ఎలిగేషన్ చేసే అవకాశం ఉందంటారా? మీ క్వశ్చన్లోనే ఉంది. ముద్రగడ పద్మనాభం గురించి మాట్లాడుకోవటం వేస్ట్. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఎప్పుడైతే కాపులకి రిజర్వేషన్లు తీసేసిన, అసలు కాపులకి రిజర్వేషన్లు అవసరం లేదు, నేను ఇవ్వను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయాడో అప్పుడే ముద్రగడ పద్మనాభాన్ని కాపులందరూ మర్చిపోయారు. కాపులు ఎవరు కూడా ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని కేర్ చేయట్లేదు. కాపు యూత్ అయితే చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు ముద్రగడ పద్మనాభం పేరు చెప్తేనే. ముద్రగడ పద్మనాభం ఏంటి అంటే ఇంకా ఏదో పాకులాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చాలా మంచి నాయకుడండి అంటాడు, చాలా మంచి వారసత్వం ఉందండి అంటాడు. ఏం వారసత్వం ఉంది? బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద కేసులు పెట్టడం, మైనారిటీలను వేధించటం,
వక్ఫ్ బోర్డు ల్యాండ్స్ ఆక్యుపై చేయటం, లేకపోతే ఇసుక దందా చేయటం, ఎర్రమట్టి దందా చేయటం, ఇదే వారసత్వం అంటే. ముద్రగడ పద్మనాభానికి అతనికి ఏంటి అంటే ఒక తెలుగుదేశం అంటే ఒక రకమైన ఇది అనమాట, వ్యతిరేకత. ఆ వ్యతిరేకతతోటి ఇప్పుడు కాపులకి నీకు తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత ఉండొచ్చు, కానీ నువ్వేం చెప్తావు? టాప్ ప్రయారిటీ కాపు జాతి టాప్ ప్రయారిటీ అంటావు కదా. మరి కాపు జాతి టాప్ ప్రయారిటీ అన్నప్పుడు కాపులకి రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కదా. నువ్వు మరి తెలుగుదేశం అంటే నీకు ఎందుకు పడదు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఓకే, పవన్ కళ్యాణ్ బై బర్త్ కాపు. ఆయన పార్టీ పెట్టింది కేవలం కాపుల కోసమే కాదు, అందరి కోసం. కానీ ఆయన కాపు నాయకుడిగా ఆయన ఒక స్థాయికి వచ్చినప్పుడు నువ్వు సపోర్ట్ చేయాలి, నువ్వు ఏదన్నా చేత అయితే సహాయం చేయాలి. నువ్వు సపోర్ట్ చేయలేదు, సహాయం చేయలేదు, అవన్నీ పక్కన పెట్టి మా ఇంటికి రాలేదు, నన్ను పిలవలేదు, నన్ను పార్టీలోకి రమ్మని అడగలేదు, నన్ను అవమానించాడు అని స్టేట్మెంట్ ఇచ్చావు. మరి జగన్మోహన్ రెడ్డి నీ ఇంటికి వచ్చి అడిగాడా నిన్ను పార్టీలో చేరమని? మరి జగన్మోహన్ రెడ్డితో ఎందుకు చేరావు అనే క్వశ్చన్లు కాపు యూత్ అంతా అడుగుతున్నది ఈ రోజున. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన వాళ్ళని వేటాడి కొట్టాడు. అప్పుడు నువ్వు ఎవరిని సపోర్ట్ చేయాలి అంటే ఆయన కొట్టిందంతా జనసేన వాళ్ళని, మా స్థానికంగా ఉన్న కాపు యూత్ని కొట్టాడు అతను. నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి? కాపు యూత్కి సపోర్ట్ చేస్తావా, కొట్టిన వాడికి సపోర్ట్ చేస్తావా? ముద్రగడ పద్మనాభం అప్పుడే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేశాడు, కాపు యూత్కి సపోర్ట్ చేయలేదు. అంటే ఏంటి? నువ్వు కాపు జాతి ఉద్ధరణకు పుట్టావా? నువ్వు కాపు జాతి ఉద్ధరణ కోసం పని చేసావా? నువ్వు కాపులకి మేలు చేయడానికి ఉన్నావా అని కాపు యూత్ అంతా ప్రశ్నిస్తున్నది. దానికి సమాధానం లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి? జగన్మోహన్ రెడ్డితోటి చేతులు కలిపి పవన్ కళ్యాణ్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చిరంజీవిని కూడా తిట్టిస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక 2-3 కాపు లీడర్లు ఉన్నారు. అంబటి రాంబాబు, వీళ్ళందరూ, పేర్ని నాని, ముద్రగడ పద్మనాభం. ఇప్పుడు ఈ ముగ్గురితోటి చిరంజీవిని తిట్టి, నేను అనుకోవటం ఏంటి అంటే చిరంజీవిని తిట్టించేంత సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ అటువంటి అంటే వాళ్ళు ఇటువంటి పనులే చేస్తారు కదా, దానికి ముద్రగడ పద్మనాభాన్ని జగన్మోహన్ రెడ్డి వాడుకోవటానికి స్కెచ్ వేసి ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే ముద్రగడ పద్మనాభం కొంచెం ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ని తిట్టినందుకే చాలామంది హర్ట్ అయ్యారు. ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి మాట విని ముద్రగడ పద్మనాభం చిరంజీవిని కనుక ఏదైనా విమర్శిస్తే కాపు యూత్ అయితే మాత్రం ఊరుకోదు, నాకు తెలిసి అయితే ఊరుకోదు. అయితే గతంలో చూసుకుంటే డైరెక్ట్గా చిరంజీవి గారు కొన్ని విమర్శలు అయితే చేశారు ఏపీ గవర్నమెంట్ మీద. ఎందుకని సినీ ఇండస్ట్రీని కొంత కక్షపూరితమైన చర్యలు తీస్తారు, మీ యొక్క బ్రహ్మాస్త్రాన్ని పిచ్చుకలంటే మా మీద వెయ్యొద్దు, మీరు మమ్మల్ని కొద్దిగా సైలెంట్గా ఉండేయండి అన్ని మాటలని అన్న తర్వాత వెమ్మటే నెక్స్ట్ రోజే కొడాలి నాని నుంచి చాలా ఘాటు విమర్శలు వచ్చాయి. ఏమన్నారంటే పకోడీగాడు మాటలు చెప్తుంటారని చెప్పి. సో ఇలాంటి మాటల్ని చిరంజీవి గారి స్థాయిని అని చెప్పేసి అంటున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి ఒక అదేంటి జగన్ గారు, చిరంజీవి దండం పెట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడుతున్నట్టు, తండ్రి స్థాయిలో ఉన్నారు మీరు, అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రాధేయపడుతున్నట్టు, బతిలాడుతున్నట్టు, అంటే చిరంజీవికి ఏదో గతి లేక వాళ్ళ ఇంటికి వచ్చినట్టు. చిరంజీవి లోపల ఉండంగానే ఆ వీడియోలు బయటికి వదిలి అవమానించారు ఈ వైసీపీ లీడర్లు. అందువల్ల చిరంజీవిని అసలు అవమానం చేసి, ఎంత తీవ్రమైన అవమానం చేశారు. చిరంజీవి మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన పెద్ద మనిషిగా ఉన్నాడు కాబట్టి ఈ బాధని దిగమింగుకున్నాడు తప్ప పైకి మాట్లాడలేదు.
ఇప్పుడు ఆయన కూటమికి సపోర్ట్ చేసేసాడు కాబట్టి ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏది మాట్లాడినా కానీ చిరంజీవి కౌంటర్ ఇవ్వకపోయినా జనసేన వాళ్ళను కాపు యూత్ మాత్రం ఖచ్చితంగా ఏ కౌంటర్ ఇవ్వాలో ఆ కౌంటర్ ఇస్తారు. సో చూద్దాం సార్, మొత్తానికి ముద్రగడ పద్మనాభం వ్యూహం నాకు తెలిసి స్క్రిప్ట్ ఇంకా రాలేదనుకుంటా. స్క్రిప్ట్ వచ్చింటే ఈ పాటికల్లా మీడియాకి ఎక్కేవాళ్ళు. చూద్దాం సార్, రేపు మార్నింగ్కి ఏమన్నా ఆయన నుంచి ఒక అప్డేట్ వస్తుందని చూద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి.